మళ్ళీ రాజకీయాలు ప్రసక్తి ఎత్తను. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయాలు పూర్తిగా మానుకొని ఇంటికి వెళ్తాము. అదే నీ కొడుకు కానీ ఓడిపోతే నువ్వు నీ కొడుకు కూడా నువ్వేదో భ్రమలో ఉన్నావు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి, మా ప్రభుత్వం వస్తుందని చెప్పి నువ్వేదో కలగంటున్నావు. అసలు నువ్వు కుప్పంలో గెలిచే పరిస్థితి ఉందా? మొన్న జరిగినటువంటి సమావేశానికి నేను కూడా కుప్పం వెళ్ళాను. కుప్పంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో స్వయంగా మేము ఉన్నాం. ఇన్నిసార్లు గెలిపిస్తే కనీసం కుప్పం కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఆఖరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసావు కుప్పానికి? నువ్వు కుప్పానికి చేయలేనివాడివి. నువ్వు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గంలో సేవ చేయలేనివాడివి, అభివృద్ధి చేయలేనివాడివి. ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా నీ సంధి ప్రలాపన మానుకో. మా నాయకుడిని కానీ మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక మంత్రిని కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు కానీ మీ అయ్యన్నకు కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ ఏ ఒక్కరికి లేదు. ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని నువ్వు నీ మంత్రులు దోచేస్తే గ్రామాల్లో మీ కార్యకర్తలు మీ నాయకులు సైతం దోచేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సాచ్యురేషన్ మోడ్లో నీకులాగా మోసం చేయాల, నీకులాగా అన్యాయం చేయాల, నీకులాగా దోపిడీ చేయాల, నీకులాగా లంచాలు వసూలు చేయాల. ఈరోజు ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నీ పార్టీకి ఓటేసినటువంటి వారికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని సాచ్యురేషన్ మోడ్లో అందించినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే ఇటువంటి పరిపాలన జరిగింది. నీ పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ కావాలంటే 5,000 రూపాయలు లంచం, ఇల్లు కావాలంటే 30,000 రూపాయలు లంచం, రైతు రథాలు కావాలనుకుంటే 50,000 రూపాయలు లంచం, నీరు చెట్టు పథకం పెట్టి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి పేదవాళ్ళు పెట్టినటువంటి పంటలనేమో బ్లేడ్ ట్రాక్టర్లతో జేసీబీలతో నొల్లించి దోపిడీ చేసింది నువ్వు, నీ మంత్రులు, నీ శాసనసభ్యులు కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు చక్కటి సిమెంట్ రోడ్లు, గ్రామాల్లోకి వెళ్తే అధునాతనమైన సౌకర్యాలతో సచివాలయం, ఆర్బీకే సెంటర్, హెల్త్ సెంటర్, లైబ్రరీ, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో జన్మభూమి సమావేశాలు పెడితే పెన్షన్ కావాలంటే దరఖాస్తు పెట్టుకునేవారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఊరికి వెళ్ళక్కర్లా, మండలానికి వెళ్ళక్కర్లా, రెవెన్యూ డివిజన్కి వెళ్ళక్కర్లా, ఇంటి దగ్గర కూర్చుంటే వాలంటీర్ వస్తాడు, దరఖాస్తు తీసుకుంటాడు, అర్హత ఉందంటే అప్లోడ్ చేపిస్తాడు. పథకం వచ్చిన తర్వాత సూర్యోదయం కాకముందే ఆ అవ్వాతాతలకి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీ ప్రభుత్వంలో ఏం జరిగేది? కాళ్ళు వేపిరించుకొని వదిలి వెళ్ళేటువంటి ఆ అవ్వాతాతలు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు ఇల్లు కదిలేటువంటి పరిస్థితి అక్కర్లా, ఇంటి దగ్గర ఉంటాడు. సూర్యోదయం కాకముందే వాళ్ళ మనవడో వాళ్ళ కొడుకుగానో భావించేటువంటి ఆ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జన్మభూమి కమిటీలు పెట్టి దోచేసే కార్యక్రమం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వల్ల మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అందించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేయూత కానీ, ఆసరా కానీ, రైతు బస కానీ, అమ్మఒడి కానీ, వాహనమిత్ర కానీ, చేదోడు కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, అక్కచెల్లెమ్మలకి ఇచ్చేటువంటి సున్నా వడ్డీ కానీ, సున్నా వడ్డీ ఏదైతే ఉందో అది నువ్వు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు ఎగ్గొట్టినటువంటి డబ్బులు సైతం అక్కచెల్లెమ్మలకి అంటగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. నువ్వు ఇల్లు ఇచ్చి 25,000 30,000 రూపాయలు మీ దోపిడీ మూట ఏదైతే ఉందో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే జగనన్న ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ₹1 ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నేరుగా అమరావతిలో బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాల్లో కానీ, రైతన్న ఖాతాల్లో కానీ, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు దోపిడీ చేసినటువంటి విధానం, మీరు దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు అదుపులో పెట్టుకో అయ్యన్న, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.
ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యన్నానా, ఏంటి ఆ రొచ్చు మాటలు నోటంట, రొచ్చు ఏమైనా తాగుతున్నాడా, అటువంటి మాటలు తన నోటంట వస్తున్నాయని చెప్పి సిగ్గుతో పెద్దలందరూ కూడా, నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహ్యించుకునేటువంటి పరిస్థితి. గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే, నీ వాడే పదజాలం ఉందే, దాంతో ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకునేటువంటి పరిస్థితి ఉంది. నీకు నిజంగా మతి భ్రమించింది. ఎందుకు మతి భ్రమించిందంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణి అవుదాం అనేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు. దాంతోనే నీకు మతి భ్రమించి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చిగంతులేసి నోటుకొచ్చినట్టు అరుపులు వస్తుందో అదే పేలప్పన కూడా ఈరోజు తాగి కోతులాగే నువ్వు కూడా తాగి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వెన్ని గీపెట్టుకున్నా మీ నాయకుడు నీ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఎందుకనంటే ఈరోజు సమావేశం వేరే, నువ్వు మాట్లాడినటువంటి తీరు వేరే. నా కొడుకుని 40 సంవత్సరాలు ఏం ఉద్ధరించావు? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు కానీ, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాకు కానీ, నీ నర్సీపట్నానికి కానీ ఏం ఉద్ధరించావు? అన్నాళ్ళు నీ రాజకీయ చరిత్రలో నర్సీపట్నానికి ఏం చేశావు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ నర్సీపట్నం నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ తాండవ రిజర్వేయర్ని ఆధునీకరణ చేసేదానికి నిధులు మంజూరు చేశారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది. ఈ కార్యక్రమాలు నువ్వెందుకు చేయలేకపోయినావు? నువ్వు నీ చంద్రబాబు నాయుడికి గ్రామాల్లో సచివాలయం పెట్టాలని కానీ, ఆర్బికే పెట్టాలని కానీ, ఒక హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని కానీ, దానికి తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయాలని కానీ, ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొద్దామని కానీ, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లు కదలకుండా ఇచ్చే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కానీ నీకు ఏనాడైనా కలిగిందా? నీకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల సంక్షేమం గురించి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి, పేదవాడి తాలూకు ముఖంలో చిరునవ్వు చిందించాలని చెప్పి, అక్క చెల్లెమ్మలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి సాచురేషన్ మోడ్లో అమలు చేసినటువంటి ఇచ్చిన మాట క్యాలెండర్ తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా అమలు చేశాం. ఆసరా కార్యక్రమం 4 విడతలుగా మీకున్నటువంటి బాకీని ఏదైతే 2019 ఏప్రిల్ 11 నాటికి మీకున్నటువంటి బాకీని నేరుగా మీరే తీర్చుకోండి అని చెప్పాం. నీకులాగా మోసం చేయాల, మాయ మాటలు చెప్పాలా, ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 4 విడతలుగా ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. ఏదైతే 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఇప్పటికే 3 దఫాలుగా ఇచ్చేసాం. 4వ దఫా ఈ నెల 16వ తేదీన ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాము. ఇక విద్యను పేద ప్రజల తాలూకా పిల్లల విద్యని 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. పెద్ద చదువు చదివేదాకా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి పేద విద్యార్థిని కూడా చదివించే కార్యక్రమం చేశారో, ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి గుర్తు చేస్తున్నాను మీకు కూడా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి పరిపాలనకు మించి 2 అడుగులు కాదు 10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి, విద్య అనేటువంటి తల్లిదండ్రులు భారం కాకూడదని చెప్పి, విద్య అనేటువంటిది ఏ యువత కూడా ఆగిపోకూడదని చెప్పి ఆ పిల్లల తాలూకా భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని పెద్ద చదువు చదివేదాకా కూడా 1వ తరగతి దగ్గర నుంచి పెద్ద చదివేదాకా కూడా చదివించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటిది ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం, ఆలోచన విధానం. ఇటువంటి ఆలోచన ఏ రోజైనా మీరు కానీ మీ ప్రభుత్వంలో కానీ ఏ రోజైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అవ్వాతాతలు ఎంత ఆనందంగా ఉన్నారు. మొన్నే జనవరి 1ని 3,000 రూపాయల పెన్షను పెంచుకుంటూ పోతామని చెప్పి 3,000 రూపాయల పెన్షన్ని కూడా చేతుల్లో పెట్టాము. ఇక రైతు సోదరులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం బేషరతుగా రైతు రుణాలు
మీ ఇంటికి వస్తాయని చెప్పి రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసపడుతున్నటువంటి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత నువ్వు మోసం చేస్తే ఈరోజు ఆ రైతన్నలకి మేము అండగా నిలబడ్డాం. ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలని వాళ్ళ ఖాతాలోకి ఇస్తున్నాం. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించేటువంటి నైతిక హక్కు నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా లేదు, ఉండబోదని చెప్పి అందు గురించి నువ్వు సమావేశంలో బహిరంగ సభలో ఏం మాట్లాడావో చూసాం. ఎందుకు మాట్లాడావో గమనించాం. ఎందుకంటే మీ సమావేశానికి ఒక 50,000 మంది దాకా వస్తారని చెప్పి అంచనాలు వేసుకున్నారు. 10,000 మంది లోపు వచ్చేటప్పటికి మీకు మతులు భ్రమించే. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏంది సభ ఏంది? ఇదే ఒక మోడల్ నియోజకవర్గ సభ కాదు, 7 నియోజకవర్గాల సభ. మోడల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బస్ యాత్ర పెడితే 40,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ నుంచి నాకు కూడా తెలిసింది. మరి ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి ఏరి ప్రజలు ఎంతమందిని తీసుకొచ్చారు? 7 నెలలు 14,000 మంది కూడా లేరు. నియోజకవర్గానికి 2,000 మందిని కూడా తీసుకురాలేకపోయారు. అంటే 2019లో ఏ విధంగా అయితే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు 7 నియోజకవర్గాలు గెలిచాయో మరలా కూడా అదే చరిత్ర రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనుచూపు మేరలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, ఈ రాష్ట్రంలో సాచురేషన్ మోడ్లో అందించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా రైతులు కానీ, అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటిని మేము తలుపు తడితే ఎగిరి గంతేసి జగనన్న వల్ల మా కష్టం లేకున్నా కనీసం ప్రతి ఇంటికి 2.5 లక్షల రూపాయలు తక్కువ లేకున్నా మా ఇళ్ళకు వచ్చాయని చెప్పి ఆనందంతో చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వును కానీ ఆ కళ్ళలో ఆనందాన్ని చూసేటప్పుడు జగనన్న పాలన మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలి, జగనన్న పాలన ఈ రాష్ట్రంలో వస్తేనే మా అక్క చెల్లెమ్మలు కానీ, మా అవ్వతాతలు కానీ, మా రైతన్నలు కానీ, మా పిల్లల చదువులు ఆగిపోకుండా ఉండాలి అని అంటే ఇది జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజల నుంచి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.